హాయ్ మావా, వెల్కమ్ టు డే 3 ఆఫ్ పవర్ బిఐ. ఈ రోజు వీడియోలో మనం పవర్ బిఐలో యూస్ చేసే చార్ట్స్ ఏంటి అండ్ లైన్ చార్ట్ గురించి తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయమావా అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోకు. ప్రీవియస్ వీడియోలో పవర్ బిఐని ఎలా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం. ఒకవేళ ఇంకా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి మన ఛానల్లో చెక్ చేయి. ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే ఫస్ట్ నీ పీసీ ఆర్ ల్యాప్టాప్లో ఉన్న పవర్ బిఐ అప్లికేషన్ని ఓపెన్ చేయమావా. ఓపెన్ చేశాక నీకు ఇంటర్ఫేస్ అన్నది ఎలా కనబడుతుంది. నెక్స్ట్ నీకు అప్లికేషన్ ఓపెన్ అయ్యాక ఫస్ట్లో ఉన్న బ్లాంక్ రిపోర్ట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ అన్నది నీకు ఎలా ఉంటుంది మావా. సో ఇక్కడ నువ్వు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ టూల్స్ని నోటీస్ చేయొచ్చు. వాటి గురించి మనం డీటెయిల్గా తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ నీకు పవర్ బిఐలో డేటాని ఎలా ఇంపార్టెంట్ లోడ్ చేయాలో చెప్తాను నేను. మనకి డేటాని విజువలైజ్ చేయడానికి ఫస్ట్ డేటా అనేది అవసరం. ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మనం డిఫరెంట్ సోర్సెస్ నుండి డేటాని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇక్కడ పైన నీకు డేటా సెక్షన్లో చూసుకుంటే గెట్ డేటా అన్న ఆప్షన్ కనపడుతుంది. దాని మీద క్లిక్ చేయమో. లాస్ట్లో మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయి. ఓపెన్ చేశాక నీకు లాట్ ఆఫ్ డిఫరెంట్ డేటా సోర్సెస్ అనేవి కనపడతాయి. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు పర్టికులర్ డేటా సోర్స్ నుండి డేటాని ఇంపోర్ట్ చేసుకుంటావు. ప్రజెంట్ నేను చూస్ చేసుకునే డేటా ఎక్సెల్ షీట్లో ఉంది కాబట్టి నేనైతే ఎక్సెల్ వర్క్ బుక్ని సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేశాక కింద కరెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయి. మన వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇప్పుడు ప్రజెంట్ యూస్ చేసే డేటా షీట్ లింక్ని ప్రొవైడ్ చేశా. వెళ్ళి డౌన్లోడ్ చేసుకోమావా. సో ఇప్పుడు మనం డేటా షీట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. మన డేటా షీట్ నేమ్ వచ్చేసి సూపర్ స్టోర్ డేటా మావా. డేటా షీట్ని సెలెక్ట్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేయి. ఇప్పుడు నీకు నెక్స్ట్ ఆప్షన్స్ అనేవి ఇలా డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు మనం ఆర్డర్స్ని సెలెక్ట్ చేసుకుందాం. ఈ డేటా ఏంటంటే సపోజ్ మన ఈకామర్స్ వెబ్సైట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిలో ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు కొన్ని రికార్డ్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఆ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఆర్డర్ సెలెక్ట్ చేశాక నీకు కింద 3 ఆప్షన్స్ హైలైట్ అవుతాయి. లోడ్ అంటే సపోజ్ నీ డేటా క్లీన్గా ఉండి అండ్ విజువలైజ్ చేయడానికి రెడీగా ఉందనుకో, ఆ టైంలో దీన్ని యూస్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే డేటా అన్నది క్లీన్గా లేనప్పుడు అండ్ డేటాలో చేంజెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ డేటాని యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న డేటా షీట్ క్లీన్గా ఉంది కాబట్టి లోడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం డేటాని ఎలా లోడ్ చేయాలో తెలుసుకున్నాం. నెక్స్ట్ రైట్ సైడ్ నువ్వు 3 సెక్షన్స్ని నోటీస్ చేయొచ్చు. ఫిల్టర్, విజువలైజేషన్ అండ్ డేటా. డేటా సెక్షన్లో నువ్వు ఇందాక లోడ్ చేసిన ఆర్డర్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే ఆర్డర్స్లో ఉన్న డిఫరెంట్ కేటగిరీస్ని నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ నువ్వు విజువలైజేషన్లో క్లిక్ చేస్తే దాంట్లో నువ్వు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా విజువలైజింగ్ టూల్స్ని నోటీస్ చేయొచ్చు. లైక్ పై చార్ట్స్, గ్రాఫ్స్, మ్యాప్స్ అండ్ మోర్. అండ్ ఫిల్టర్ గురించి మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ టాపిక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ విజువలైజేషన్స్ ఇన్ పవర్ బిఐ. పవర్ బిఐలో మనకి నెంబర్ ఆఫ్ విజువలైజేషన్స్ ఉంటాయి మా. దాని గురించి మనం 1 by 1 నేర్చుకుందాం. ఈ రోజు వీడియోలో మనం పవర్ బిఐలో లైన్ చార్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నీ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో ఏదో కంపెనీ, ఫర్ సపోజ్ టాటా స్టీల్ షేర్ ప్రైస్ అని సెర్చ్ చేయి. అప్పుడు నీకు సెర్చ్ రిజల్ట్లో ఇలా కనపడుతుంది. దీన్నే లైన్ చార్ట్ అంటారు మావా. లైన్ చార్ట్లో నువ్వు అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ని ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్లో డేట్ అండ్ వై యాక్సిస్లో వాల్యూస్ని నోటీస్ చేయొచ్చు. సో మనం ఏ డేట్లో షేర్ వాల్యూ ఎంత ఉందో ఈజీగా నోటీస్ చేయొచ్చు. ఫర్ సపోజ్ 6 months బ్యాక్ సెప్టెంబర్లో షేర్ వాల్యూ ఎంత ఉందో ఈజీగా తెలుసుకోవచ్చు. ఇప్పుడు లైన్ చార్ట్ డెఫినేషన్ చెప్తాను చూడమా. ఏ లైన్ చార్ట్ ఇన్ పవర్ బిఐ ఈజ్ ఎ డేటా విజువలైజేషన్ టూల్ యూజ్డ్ టు రిప్రజెంట్ data trends over a continuous interval such as time. It uses a series of data points connected by line, making it easy to identify patterns, fluctuations and trends in data. అంటే ఎక్స్ యాక్సిస్లో మనం కంటిన్యూస్ డేటాని లైక్ టైం, డేట్, ఇయర్ ఇలా రీప్రజెంట్ చేయొచ్చు అనమాట. అండ్ వై యాక్సిస్లో వాల్యూస్ని రీప్రజెంట్ చేస్తాం. ఈ లైన్ చార్ట్ని స్టాక్ మార్కెట్లో ఎక్కువ యూజ్ చేస్తారు మావా. ఇప్పుడు మనం పవర్ బిఐ అప్లికేషన్లో సైడ్ మనం విజువలైజేషన్ సెక్షన్లో లైన్ చార్ట్ని నోటీస్ చేయొచ్చు. దాని మీద క్లిక్ చేయమావా. అండ్ ఈ ఏరియాని మనం క్యాన్వాస్ అంటాం మావా. ఇప్పుడు క్యాన్వాస్లో లైన్ చార్ట్ యాడ్ అవడాన్ని నువ్వు నోటీస్ చేయొచ్చు. అండ్ అలాగే విజువలైజేషన్లో కింద ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, లెజెండ్ ఇలా కొన్ని
సెక్షన్స్ ఎనేబుల్ అవడానికి కూడా నువ్వు నోటీస్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ లైన్ చార్ట్లో డేటాని యాడ్ చేయాలి. ఇప్పుడు డేటా సెక్షన్లోకి వెళ్ళి ఆర్డర్స్ మీద క్లిక్ చేయమావా. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు నాకు ఏ ఇయర్లో ఎంత ప్రాఫిట్ ఇచ్చిందో కావాలి. సో ఎక్స్ యాక్సిస్లో ఆర్డర్ డేట్ అండ్ వై యాక్సిస్లో ప్రాఫిట్ని సెలెక్ట్ చేసుకున్నా. అప్పుడు నాకు చార్ట్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇక్కడ చార్ట్ పైన ఉన్న యారో మార్క్ని ప్రెస్ చేస్తే చార్ట్ అన్నది పెద్దగా అవుతుంది. దీన్నే ఫోకస్ మోడ్ అంటారు మావా. ఇక్కడ మనం చూసినట్టయితే 2014 to 2017 ప్రాఫిట్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇయర్ టు ఇయర్ మూవ్ అయినప్పుడు సిరీస్ ఆఫ్ డేటా పాయింట్స్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఆ డేటా పాయింట్స్ మనకి విజిబుల్ అవ్వాలంటే రైట్ సైడ్ విజువలైజేషన్స్లో బిల్డ్ విజువల్లో పెయింట్ బ్రష్ ఉన్న ఐకాన్ అంటే ఫార్మాట్ యువర్ విజువల్ని క్లిక్ చేయమావా. కిందకి స్క్రోల్ చేశాక ఇక్కడ నీకు మార్కర్స్ అన్నది కనబడుతుంది. మార్కర్స్ మీద క్లిక్ చేస్తే షో ఫర్ ఆల్ కేటగిరీస్ని టర్న్ ఆన్ చేయాలి. సో టర్న్ ఆన్ చేశాక నీకు డేటా పాయింట్స్ అన్నవి విజిబుల్ అవుతాయి. సపోజ్ నాకు రీజన్ బట్టి ప్రాఫిట్ ఎలా ఉందో తెలుసుకుందాం అనుకున్నాను. ఇప్పుడు డేటా సెక్షన్లో రీజన్ని సెలెక్ట్ చేసుకుంటా. అప్పుడు రీజన్ అనేది ఆటోమేటిక్గా విజువలైజేషన్స్లో ఉన్న లెజెండ్లోకి యాడ్ అవుతుంది. ఇప్పుడు చార్ట్లో నువ్వు కలర్ లైన్స్ని నోటీస్ చేయొచ్చు. ఈచ్ కలర్ డిఫరెంట్ రీజన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం లీస్ట్ అండ్ హై సేల్స్ ఏ రీజన్లో ఉన్నాయో ఈజీగా తెలుసుకోవచ్చు. అండ్ ఫార్మాట్ విజువల్లోకి వెళ్ళి దీనికి నువ్వు డిఫరెంట్ మోడిఫికేషన్స్ చేయొచ్చు. లైక్ యాడింగ్ డేటా లేబుల్స్, సిరీస్ లేబుల్స్, ఇలా అన్నమాట. సో ఫైనల్గా లైన్ చార్ట్ ఈజ్ యూజ్డ్ ఫర్ కంపేరింగ్ అండ్ అనలైజింగ్ అవర్ డేటా విత్ ఇన్ టైమ్. దట్స్ ఆల్ ఫర్ టుడే మావా. ఐ హోప్ ఈరోజు నీ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నా. వచ్చే వీడియోలో ఏరియా చార్ట్ అండ్ పై చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మావా. ఇప్పటి నుండి మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేస్తా. సో మర్చిపోకుండా బెల్ ఐకాన్ ఆన్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. అండ్ మన క్లాస్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి. సరే మరి, బాయ్.